హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చికెన్ పులావ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. మీరు ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా ఇలా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఫాస్ట్గా చాలా ఎమ్మీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ పులావ్. ఒకసారి ఈ స్టైల్లో కూడా చికెన్ పులావ్ ట్రై చేసి చూడండి. దానికోసం నేను తీసుకున్నాను ఒక 1/2 kg చికెన్. ఆ చికెన్లోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి నేను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. నేను అలాగే జీడిపప్పులు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక 15 మినిట్స్ మనం కొంచెం కలుపుతూ చూసుకుంటూ మనం కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత మనం ఒక 1 గ్లాస్ రైస్ని నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకుని మనం కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలుపుకుంటే మనకి రైస్ అనేది విరిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ రెడీ. మీరు ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలాగే సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీలు ఉన్నాయండి. పచ్చళ్ళు కూడా ఉన్నాయి. టిఫిన్ రెసిపీస్, పచ్చళ్ళు, ఫిష్ కర్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. మీరు ఎప్పుడు ఈ స్టైల్లో కూడా ప్రిపేర్ చేసి ఎలాగుందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.